వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనేది కంపేర్ చేయడానికి కూడా లేదనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా టీవీకే వర్సెస్ జనసేన పార్టీని కూడా కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళైనా ఎలాంటి నిర్మాణం లేకుండా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ రోజుకి కూడా సగానికి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. అదేవిధంగా సగానికి పైగా నియోజకవర్గాల్లో నిజాయితీపరులైనటువంటి నాయకులు లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వలసవాదులను ప్రోత్సహించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీ సొంతగా తెచ్చుకొని ఎమ్మెల్యేలు చేసినటువంటి మహా అయితే ఆ పార్టీలో 10 నుంచి 15% కూడా ఉండే పరిస్థితి కాదు. సో ఆ పార్టీలో 80% పైగా ఆర్థికంగా బలవంతులు మాత్రమే. సో కాబట్టి టీవీకే పార్టీని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేయలేం, జనసేన పార్టీతో కూడా కంపేర్ చేయలేం. సో జనసేన పార్టీ వైఎస్ఆర్ పార్టీ 2 పార్టీల కన్నా టీవీకే పార్టీ అనేది కొత్తగా వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆయన అదృష్టం అని చెప్పాలి. సో అది కేవలం విజయ్ క్రెడిట్ మాత్రమే అని చెప్పాలి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీని టీవీకేని పోల్చి సెటైర్లు వేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీవీకే పార్టీని జనసేన పార్టీని పోల్చడం, విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పోల్చి సెటైర్లు వేసడం అవసరం లేదు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ ఈ 2 పార్టీల కన్నా టీవీకే పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ రాజకీయంగా చాలా బెటర్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.